హలో అందరికీ. ఇక్కడైతే పైనాపిల్ జ్యూస్ పడదామని చెప్పేసి అయితే ఫ్రిడ్జ్ నుంచి అయితే బయటకి తీసాను. అసలు ఏం జరిగిందో చూడండి మీరే, మీకే తెలుస్తుంది. 15 డేస్ అవుతుందేమో ఈ పైనాపిల్ తీసుకొచ్చి దగ్గర. మా హస్బెండ్ అయితే రేపు బట్టు, రేపు ఈరోజు వద్దు, రేపు రేపు అనడం వల్ల ఇలానే గడిచిపోయింది. అంటే ఈరోజు వద్దు, ఈరోజు హెవీ ఫుడ్ అయిపోయింది వద్దు అనడం వల్లనే ఇలాగా అసలు తాగాలి అనుకున్న జ్యూస్ కూడా తాగలేకపోయాము. అదే అంటారు కదా, నోటికొచ్చిన ఫుడ్ అయితే వేస్ట్, నేలపాలైపోయింది. అసలు అలా అనిపించింది. నాకైతే చాలా బాధేస్తాయి ఫ్రెండ్స్. ఇలాంటివి చాలా చేస్తూ ఉంటాడు వద్దు వద్దు అని చెప్పేసి. ఎందుకంటే ఇంట్లో జ్యూస్ తాగే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఆయన ఒక్కరి కోసమే జ్యూస్ పడతాను నేను. మళ్ళీ అలా అని చెప్పి అతని జ్యూసెస్ ఫ్రూట్స్ అంటే చాలా తింటాడు. అలా అని చెప్పేసి అతని కోసమే పడితే నేను మళ్ళీ ఇంట్లో పట్టుకున్న, నేను పట్టిన జ్యూస్ మాత్రమే ఏదో నచ్చింది అయితే తాగుతా, లేకపోతే మనకు జ్యూసు ఫ్రూట్స్ అంటూ అస్సలు నచ్చవు. అలా అన్నమాట. ఇక అలా అని కొంచెం అయితే మంచిది మిగిలింది లాస్ట్లో. ఒక్కదాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అయితే లాస్ట్ దాన్ని అయితే ఇలా జ్యూస్ వేసుకున్నాను. ఇలాచి నిమ్మకాయ రసం పిండేసి చేశాను. ఫైనల్ అయితే బయటి స్టైల్లో వచ్చింది.